శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీమాత్రి నమః. మనం రీసెంట్గా అయోధ్య సిరీస్ స్టార్ట్ చేశాం కదా. దీనిలో భాగంగా ఈరోజు అయోధ్య క్షేత్ర పాలకుడైనటువంటి ఆంజనేయ స్వామి వారి ఆలయం చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది రామ్ గడి అంటారు, ఆంజనేయ స్వామిది హనుమాన్ గడి అంటారు. ఈ హనుమాన్ గడియే ఆంజనేయ స్వామి వారి ఇల్లు మరియు కోట అని కూడా చెప్తూ ఉంటారు. ఈ రామ్ ఘరి ఏదైతే ఉందో అది రాముల వారు ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి ప్రదేశంగా కూడా అక్కడి వారు భావిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ రామ్ ఘరి అనమాట. కరెక్ట్గా దీనికి ఎదురుగానే హనుమాన్ గరి ఉంటుంది. ఈ రామ్ ఘరి కూడా చూడటానికి చాలా బాగుంటుంది, కానీ లోపలికి వెళ్ళాలంటే వేరే వైపు నుండి వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి వారి యొక్క ముఖము మాత్రమే మనకి దర్శనానికి ఉంటుంది, మొత్తం అలంకారం చేసి ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఆంజనేయ స్వామి వారి దేవాలయం అదే హనుమాన్ గరి. మెట్లెక్కి లోపలికి వెళ్ళాలి, అది స్వామివారి శిఖరం మరియు జెండా అన్నమాట. ఇక మేము వెళ్ళినప్పుడు చాలా రష్ ఉంది, చూస్తున్నారు కదా జనం ఏ విధంగా ఉన్నారో. ఈ స్వామివారి ఆలయంకి ముందే ఉంటుందన్నాగా, ఇదిగోండి ఈ విధంగా ఎదురుగానే ఉంటుంది రామన్ గరి కూడా. ఇక్కడ స్వామివారి యొక్క ఫేస్ ఒక్కటే కనిపిస్తుందని చెప్పా కదా, మొత్తం అలంకారం చేసి ఉంటుంది. కాబట్టి దర్శనం చేసుకునేటప్పుడు స్వామివారిని కొంచెం పరీక్షగా చూడాల్సి ఉంటుంది. మీరు చూస్తున్నటువంటిది ఫస్ట్ వచ్చేటువంటి కమాన్ అన్నమాట. ఈ ద్వారం గుండానే మనం లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్ళాక చూస్తున్నటువంటి సింహద్వారం, దీని మీద దశావతారాలు చెక్కి ఉంటాయి. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా చాలా ఉపాలయాలు ఉంటాయి. అయితే గర్భాలయంలో ఆంజనేయ స్వామి వారు ఉంటారు కదా, వారి వెనకమాల మన సీతారాములతో పాటు భరత, శత్రుఘ్నులు, లక్ష్మణుడు వీళ్ళందరూ కూడా ఉంటారు. అయితే ఈ ఆలయంకి ఒక విశేషత ఉంది. మనకి కరసేవ జరగడానికి ముందు అందరూ ఇక్కడ స్వామివారి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిన వారే. ఇంకోటి ఏంటంటే, ఒకనొకప్పుడు ఇక్కడ బాంబులు పెట్టారనమాట ఆలయం పేల్చేయడానికి. కానీ అది జరగకుండా ఒక వానరం వచ్చి ఆ బాంబులు ఎక్కడున్నాయో చూపించి దేవాలయాన్ని కాపాడింది అనమాట. అయితే స్వామివారు ఉన్నటువంటి రూమ్ ఏదైతే ఉందో దాని బయట ఇంత అందంగా అలంకరించబడి ఉంటుంది. చూసారు కదా ఎంత అందంగా ఉందో. పైన కూడా ఈ డిజైన్స్ కానీ లోపల ఉన్నటువంటి పెయింటింగ్స్ కానీ చాలా బాగుంటాయి. అయితే ఇక్కడ స్వామి చాలా చిన్నపిల్లల్లా కనిపిస్తారు మనకి. ఆ అలంకరణలో స్వామి ముఖం ఒక్కటే కనిపిస్తుంది, కానీ స్వామి అంజనాదేవి అంటే ఆంజనేయ స్వామి వారి తల్లి యొక్క ఒడిలో పడుకున్నటువంటి చిన్న బాలుడి రూపంలో ఉంటారు. మనకి అది కూడా సరిగ్గా కనిపించదు, చిన్న హోల్లా ఉంటుంది. నేను ఆ స్వామివారి దర్శనం కూడా ఇక్కడ మీకు ఇస్తున్నాను. చూస్తున్నారు కదా ఈ వీడియోలో స్వామివారి వెనుకున్నట్టు దేవతామూర్తులను కూడా మీరు చూడవచ్చు. ఇంకా ఇప్పుడు చూడండి స్వామివారి ఫేస్ ఒక్కటే కనిపిస్తున్నటువంటి అలంకారం. ఎప్పుడు వెళ్ళినా మనకి ఇలానే స్వామి దర్శనం ఇస్తారు. ఇదే ఆలయంలో భరత దర్బార్ అని భరతుడి యొక్క ఆలయము, తర్వాత సీతారాముల ఆలయం వెనకమాలే ఉంటుంది ఇది. తర్వాత లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కూడా ఆంజనేయ స్వామి వారితో పాటు కొన్ని ఉత్సవమూర్తులు దర్శనమిస్తాయి. భగవతి అమ్మవారు అని దుర్గాదేవి యొక్క ఆలయం కూడా ప్రాంగణంలోనే ఉంది. ఇది ఆంజనేయ స్వామి వారి కోట అని చెప్పాం కదా, వెనక నుండి చూస్తే ఈ విధంగా కోట రూపం కనిపిస్తుంది. ఇక మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మా అయోధ్య సిరీస్ని అన్ని వీడియోలు చూడటానికి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.